హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న ఎక్సలెంట్ కాలనీలో బోడుప్పల్లో ఒక హౌస్ను చూడబోతున్నామండి. ఈ హౌస్ వచ్చేసి 107 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. బేసిక్గా 20-45 సైజ్. కానీ ఇంకా ఒక ప్లాట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఈశాన్యం మూల కొంచెం పెరుగుతుందండి. అలా మొత్తం 107 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ సేల్కుందండి. ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది స్టిల్ టు +1. మన గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఖాళీగా ఉంటుందండి. పార్కింగ్ స్పేస్ కంప్లీట్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. కింద మొత్తం పైన 2 BHK వస్తుంది. బోడుప్పల్లో ఒక మంచి కాలనీలో వెల్ డెవలప్డ్ లొకేషన్లో ఈ హౌస్ ఉందండి. స్టిల్ టు +1 107 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అండ్ బేసిక్గా చూపిస్తాను మీకు హౌస్ ఎలా ఉంటుంది, స్టిల్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను మీకు. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. అండ్ ఏరియా విషయానికి వస్తే మాత్రం చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. హౌసెస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మనకి అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ వాటర్ మొత్తం వచ్చేసాయండి. సీసీ రోడ్డు ఆ రోడ్డుకి వచ్చేసింది. ఈ రోడ్డుకి రావాలి. సో సీసీ రోడ్డు కూడా తొందరగానే వచ్చేస్తుంది. ఓకేనా అండి, లోపలికి వెళ్దాం. సో ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. స్టిల్ట్ అంతా ఖాళీగా ఉంటుంది. మనం చిన్న ఫంక్షన్ కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఓకేనా, కంప్లీట్గా తాండూరు బండలు యూజ్ చేశారండి ఇక్కడ. ఇది ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో యూటిలైజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ పైకి వెళ్ళాం. గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. వర్క్ నడుస్తుంది. ఇంకొక 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మెయిన్గా ఈ పెయింటింగ్ వర్క్స్ అవి పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ 1 వీక్ అండి. 1 వీక్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్ ఓవర్ ఇచ్చేయచ్చు. నిన్న నైటే మనకి డోర్స్ ఇట్లాంటివి ఫిట్ అయిపోయాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చాలా బాగుంటుందండి. ఇక్కడ వాల్స్ కూడా టైల్ చేశారు మొత్తం చూడండి. అక్కడ ట్యాప్ వస్తుంది, ఫాల్ సీలింగ్. ఇక్కడ పూల కుండలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఇచ్చారు. అండ్ ఇలా వచ్చేస్తే ఇది మెయిన్ డోర్ చూడండి. రాగా ఉంది ఇది. ఇంకా చాలా వరకు కోటింగ్స్ అవి వేయాల్సి ఉంటుంది. బట్ డిజైన్ మాత్రం సూపర్గా ఉంది చూడండి. చాలా బాగుంది డిజైన్. చాలా వైడ్గా ఉంది. మెయిన్ డోర్ కూడా చాలా పెద్ద వచ్చింది. ఇటు సైడ్లో మొత్తం గ్రిల్ వస్తుందండి, గ్లాసెస్ వస్తాయి. అండ్ చుట్టూ బార్డర్ అంతా బీడింగ్ కొట్టారు. మంచి డిజైన్ ఉందండి. లోపలికి వెళ్దాం. ఇది ఫ్లోరింగ్. హాల్లో ఉన్నామండి మనం. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇక్కడ సోఫాస్ అది చేసుకోవచ్చు. నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు. హౌస్లో ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది వెంటిలేషన్. సో ఇది మొత్తం ఫ్లోరింగ్. అక్కడ డైనింగ్ వస్తుంది. ఇది టీవీ యూనిట్. చాలా బాగుంది టీవీ యూనిట్. అంతా ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్లో జూమర్ పాయింట్ 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇది ఓపెన్ కిచెన్. గ్రానైట్ ప్లాట్ఫామ్ అని కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ సింక్. కిచెన్ మనకు మీడియం సైజ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. 4 ఫీట్ హైట్ వరకు టైల్స్. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్, సబ్జాలు అన్నీ వచ్చాయి. పక్కనే దేవుడి గది కూడా చాలా బాగుంటుందండి. ఇది యూజ్ చేసే వుడ్ మాత్రం చాలా క్వాలిటీగా యూజ్ చేశారండి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా యూజ్ చేశారు. చాలా క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు. క్యూరింగ్ అయితే చాలా బాగా జరిగింది ఈ హౌస్ది. ఇక్కడ సోఫా వేసుకొని కూర్చోవచ్చు. ఇలా వచ్చేస్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటాయండి. అక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్ ఒక విండో ఇచ్చారు. UPVC విండోస్ విత్ గ్రిల్స్ అండి. పెయింటింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. పెయింటింగ్ ఉంది. కస్టమర్ చాయిస్. కస్టమర్ ఎలాంటి పెయింటింగ్ కావాలో ఆ రకంగా పెయింట్ చేసి ఇస్తారు. ఇది టేక్వుడ్ ఫ్రేమ్ అని మొత్తం మనకి ఇలా ఫ్లష్ అయ్యే డోర్ వస్తుంది. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. మనకు ఒక 125-133 స్క్వేర్ యార్డ్స్లో బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో అలా బెడ్రూమ్స్ వచ్చాయి. చాలా స్పేషియస్గా వచ్చాయి బెడ్రూమ్స్ అయితే. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. పాలిషింగ్ చేసి ఉంది. పాలిషింగ్ చేస్తే సూపర్గా అనిపిస్తుంది. మొత్తం బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ వెంటిలేషన్ కోసం చాలా పెద్దగా ఇచ్చారండి విండో. అండ్ ఫాల్ సీలింగ్ కావాలంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. బీరువాకి ప్రొవిజన్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే చాలా స్పేషియస్గా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇలా వచ్చేస్తే ఇది కామన్ వాష్రూమ్. WPC డోర్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్లో. కింద హ్యాండ్ టైల్స్. వెస్టర్న్ టైప్ వస్తుంది వాష్రూమ్ కూడా. ఈ బ్లూ కలర్ చూడండి టైల్స్ చాలా బాగుంటాయి. 6 ఫీట్ హైట్ వరకు టైల్ చేశారు. ట్యాప్స్, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. గీజర్ పాయింట్, షోర్ పాయింట్ మొత్తం ఉంటాయి. ఇలా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి.
టేక్వుడ్ ఫ్రేమ్ ఫ్లష్ షేటెడ్ డోర్. మాస్టర్ బెడ్రూమ్ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా స్పేషియస్ వస్తుంది. ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకొని కూడా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు అండి. 107 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ అంత పెద్ద బెడ్ వేసుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా బెడ్రూమ్స్ డిజైన్ చేశారు. చూడండి, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఇచ్చారు, షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజను, సబ్జాలు ఇచ్చారు, ఫాల్ సీలింగ్ డిజైన్. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా ఫైనల్గా కలర్స్ వేసేస్తే సూపర్గా కనిపిస్తాయి. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు చూడండి, లో రూఫ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ చాలా బాగుంటుందండి. WPC డోర్. వాష్రూమ్ చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. కింద యాంటీస్కిన్ టైల్స్ అండి, వెస్టర్న్ టైప్ వస్తుంది. టైల్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది, వాటర్ డ్రాప్లెట్స్ లాగా. ఇక్కడ గీజర్ పాయింట్ వస్తుందండి, షవర్ పాయింట్, ప్రతి ట్యాప్కి విధంగా ప్రొవిజన్ ఉంటుంది. అక్కడ వెస్టర్న్ది శానిటరీ వేర్ వస్తుందండి. సో ఈ విధంగా ఉంటుంది WPC డోర్తో. చూసారు కదా, మనకి 107 స్క్వేర్ యార్డ్స్లో 24/45 రేంజ్లో ఉంటుందండి. ఈశాన్యం మనకు కొంచెం పెరుగుతుంది, అది వాస్తు ప్రకారంగా చాలా మంచిదండి. 107 స్క్వేర్ యార్డ్స్లో బోడుప్పల్లో ఒక ప్రైమ్ లొకేషన్లో స్టిల్ ప్లేస్ 1 హౌస్ సేల్కి వచ్చింది. ఓకే, ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 80 lakhs చెప్తున్నారండి. ఎవరైనా సరే ఇలాంటి బడ్జెట్లో ఒక హౌస్ కావాలి, చాలా స్పేషియస్ ఉండాలనుకున్న వాళ్ళ కోసం అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే కింద మొత్తం ఖాళీ ఉంటుంది, సో చాలా పీస్ఫుల్గా కూర్చోవచ్చు. మనం ఎలాంటి గ్యాదరింగ్స్ అని ఏమైనా స్పేస్ అనేది చాలా అవసరం అండి ప్రజెంట్ డేస్లో. కింద మొత్తం ఖాళీ ఉంటుంది, మంచిగా పైన హౌస్ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి దానికోసం ఎవరైనా చూస్తున్నట్లయితే హౌస్ కోసం స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయ్ ప్రాపర్టీస్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.